గారా మండలం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకూర్మం దేవస్థానంలో నక్షత్ర తాబేళ్ల మృతి దహనం చేసిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మండలంలోని శ్రీకూర్మం నక్షత్ర తాబేళ్లను ఆలయ ఈవో కార్యాలయం వెనుక దహనం చేసిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. అలాగే ఆలయంలో ఎన్ని తాబేళ్లు ఉన్నాయి అన్న దానిపై ఆరా తీశారు. తాబేళ్లు ఆలయంలో ఎన్ని ఉన్నాయనే దానిపై తాబేళ్ల సంరక్షణ చేపడుతున్న గ్రీన్స్ మెర్సీ సంస్థ లెక్కల ప్రకారం 212 తాబేళ్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఆలయ ఆవరణలో అన్ని తాబేళ్లు ఉన్నాయని ఎమ్మెల్యే వివరించారు. దహనం చేసిన తాబేళ్ల అవశేషాలను సేకరించి పశుసంవర్ధక శాఖ అధికారులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారన్నారు. ఉన్నవాటికి ఏమైనా వ్యాధులు ఉన్నాయో అనే దానిపై కూడా అధికారులు పరీక్షలు జరుపుతున్నారని వివరించారు. తాబేళ్లను ఎవరు దహనం చేశారో తమకు తెలియాలి అని ఆలయ అధికారులు సిబ్బంది చెబుతున్నారని, తాబేళ్లను దహనం చేసిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ పరిసరాల్లో పరిశుభ్రం పాటించడంతో పాటు భక్తుల సౌకర్యాలు కల్పించాలి అని సూచించారు. డొంకల్ దగ్గర చెల్లి అంటారు. ఇప్పుడు సగం కాలిపోయి ఏవే ఉన్నాయి అవన్నీ ఇక్కడ నుండి పట్టుకొని పదాలు అవి ఇక్కడ కాదని నేను చెప్తున్నాను. కాదు మీది ఇక్కడ రిజిస్టర్ ఏది కూర్చున్నారండి. అమ్మా ఎక్కడ ఉన్నారు మీరు? వెటనరీ హాస్పిటల్ అది. మీరు రండి, ఇన్సిడెంట్ జరిగింది కదా, ఒకసారి చూడాలి కదా ఏం జరుగుతుంది ఇక్కడ తాబేళ్ళకి. మీరు రండి ఒకసారి. ఎన్ని ఉంటాయి? నాకు ఓకే నేను తేడా వస్తుంది. ఇది జాతీయ స్థాయిలో